హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. పొరపాటున కూడా ఈ 7 మాటలను ఎవరితో చెప్పకూడదు. చెప్తే కనుక మీరే కష్టాల పాలవుతారు. 1. మీ ఇంట్లో విషయాలు ఏదైతే మన కుటుంబంలో మాట్లాడుకుంటూ ఉంటామో, మీ తల్లిదండ్రుల దగ్గర కానీ, మీ భార్య పిల్లల దగ్గర కానీ ఏవైతే చర్చించుకుంటామో అవి మీ మధ్యే ఉండాలి. మీరు ఆ మాటలను ఎదుటివారి ఎదురుగా దండోర వేసినట్లయితే వేరే వారికి మీ ఇంట్లోనికి ప్రవేశించడానికి ఒక ఆధారం లభిస్తుంది. దాని వలన వారు లాభాన్ని పొందడానికి, మీ ఇంట్లో వారి నుండి లాభాన్ని పొందడానికి చూస్తారు. మీ నుండి మీ వాళ్ళను దూరం చేయడానికి, దూరంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మనం మన ఇంట్లో గొడవలను తగ్గించుకోవడం కోసం ఆ గొడవని మన పక్కింటి వారికో, మనకు అత్యంత సన్నిహితులకో చెప్తాము. దాని వలన మీకు ఎప్పుడు సహాయం లభించదు. కాబట్టి మీ కుటుంబంలో చర్చించుకున్న విషయాలు, మీ కుటుంబంలోని గొడవలను ఎవరితోనూ పంచుకోకండి. 2. మీ నిస్సహాయతను చూసి ఎదుటివారి దయను పొందాలి. సహాయం తీసుకునే తప్పును ఎప్పుడూ కూడా చేయకండి. ఈరోజు మీ నిస్సహాయతను చూసి మీకు సహాయాన్ని చేయవచ్చు. కానీ రేపు మీ నుండి మాత్రం లాభాన్ని పొందడాన్ని మానేయరు. మీ నుండి లాభాన్ని పొందలేకపోయినా ఎదుటివారి ఎదురుగా మిమ్మల్ని హేళన చేయడానికి ఏమాత్రం ఆలోచించరు. అందువల్లనే మీ నిస్సహాయతను ఎవరికి కూడా చూపించకండి. మీ ఇంట్లో ఏదుంటే అదే తిని నిద్రించండి. ఎదుటివారికి ఎవ్వరికి కూడా ఏమైంది చెప్పకండి. మీరే ఆలోచించండి. మీ నిస్సహాయతను చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఎదుటివారి నుండి సానుభూతిని పొందాలనుకుంటే, లేదా ఆర్థిక సహాయం పొందాలి అనుకుంటే ఎదుటి వ్యక్తుల నుంచి లాభం లేకుండా మాత్రం ఏది ఎవరు చేయరు. 3. కొంచెం ఆలోచించండి. మనం చేసిన తప్పుల గురించి ఎవరికైనా చెప్తే ఏం జరుగుతుంది? ఆ తప్పులనే సరిచేసుకోలేం. వాటిని చెప్పుకోవడం వల్ల ఏం లాభం? మీరు ఎదుటివారికి తెలియని విషయాలను వారికి ఎదురుగా స్వయంగా మీరే తీసుకొస్తున్నారు. దాని వలన ఆ వ్యక్తుల దృష్టిలో మీ చరిత్ర కనిపిస్తుంది. భవిష్యత్తులో మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా అదే దృష్టితో చూస్తారు. అందువలన ఎవరు ఎదుటైనా మీ చరిత్ర గురించి చెప్పకండి. మీరే ఆలోచించండి. వ్యర్థంగానే మీ విషయాలను ఎదుటివారికి చెప్తున్నారు. వారు మీకు సహాయాన్నయితే చెయ్యరు. కానీ భవిష్యత్తులో చాలా బాధను మాత్రం కలిగిస్తారు. 4. మన ఆదాయాన్ని గురించి కూడా ఎవరికి చెప్పకూడదు. ఆదాయం చెప్పకపోవడం వలన మనకి ఎంత లాభం ఉంది అని అనుకుంటున్నారా? కొద్దిగా ఆలోచించండి. మీరు మీ ఆదాయం గురించి చెప్పినట్లయితే ఎదుటివారికి ఏమైనా అవసరం రాగానే మిమ్మల్నే గుర్తు చేసుకుంటారు. ఒకవేళ మీరు ఆ సమయంలో వారికి సహాయం చేయకపోతే, వారు చూడు వీరికి ఆదాయం ఉన్నా కూడా సహాయం చేయడం లేదు అని వారికి మీకు మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకవేళ మీ ఆదాయం తక్కువ అయితే వారు మిమ్మల్ని హేళన చేయవచ్చు. అదే ఎక్కువ అయితే మీ నుండి సహాయాన్ని పొందే ప్రయత్నం అయితే చేస్తారు. అంతేకాదు నరదిష్టి కూడా ఎక్కువయ్యే అవకాశం కూడా లేకపోలేదు. 5. మీ బలాలు, బలహీనతల గురించి కూడా ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే అవి మీరు చెప్పే వరకు ఎవరికీ కూడా తెలియదు. ఒకవేళ చెప్పినట్లయితే వారు మీ బలహీనలతో లాభాన్ని పొందుతారు. ఒకవేళ మీ బలం తెలిస్తే ఆ బలమే మీకు బలహీనత అవుతుంది. ఎందుకంటే మీ బలం వేరే వారికి తెలిస్తే తెలుసు. మీ బలం, బలహీనతలు మీ భార్య లేదా భర్తకు కూడా చెప్పకూడదు. ఎందుకంటే అలా చెప్పినట్లయితే దాని తర్వాత మీరెప్పుడు కూడా భయపడుతూనే ఉండాలి. 6. మీ మిత్రుడు, శత్రువు గురించి ఎవరికీ చెప్పకూడదు. మీ మిత్రువు గురించి ఎవరికైనా చెప్తే మీ మిత్రుడిపై వారు ఆధిపత్యాన్ని చూపిస్తూ మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీ ప్రియమైన స్నేహితులను మీ నుంచి దూరం చేసే ప్రయత్నాలను కూడా చేస్తారు. మీ మంచి కోరేవారైతే అలా చెయ్యరు. కానీ మీ చెడు కోరేవారైతే మాత్రం అలానే చేస్తారు. అలాగే శత్రువు గురించి కూడా ఎవరికీ తెలియకూడదు. ఈరోజు నీ మిత్రుడు నీకు శత్రువు అయిపోతే అప్పుడు మీ గదిలో శత్రువుతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీకు నిజమైన, స్వచ్ఛమైన స్నేహితులకు కూడా మీ శత్రువు గురించి చెప్పకండి. 7. మీరు చేసే దానం గురించి కూడా ఎవరికి చెప్పకండి. అలా చెప్తే ఆ దానం వ్యర్థమవుతుందంటారు. నేనంత దానం చేశాను, ఇంత దానం చేశాను అని దానపురుషుడిని అనే దండోర వేసుకున్నట్లయితే అది మీ లోపల మీకు తెలియకుండానే ఒక అహంకార భావాన్ని అది నిర్మిస్తుంది. ఆ దానాన్ని ఎప్పుడు కూడా గుప్త రూపంలో చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు కుడి చేత్తో దానం చేస్తున్నట్లయితే అది ఎడమ చేతికి కూడా తెలియకూడదు. కుడి చేయి దానం చేస్తుంది అని అంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.